ఎందుకండి అరటి పువ్వు దీన్ని ఇలా తీయాలి. దీన్ని ఇలా తీసి తర్వాత ఈ పువ్వు ఇలా తీయాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న పుల్ల లాంటిది ఉంటుంది, అది ఇలా తీయాలి. ఆ పుల్ల లాంటిది ఒకటి మళ్ళీ ఇందులో ఈ పక్కన ఇంకోటి ఉంది కదా, ఇది ఇలా తీసేయాలి. ఇలా శుభ్రం చేసిన తర్వాత చాలా పెద్ద పనండి, కానీ హెల్త్కి మంచిది అన్నారని చెప్పి చేస్తున్నాను. తరచు చేస్తుంటాను ఈ కూర, ఎందుకంటే షుగర్కి బీపీకి అన్నిటికీ మంచిదట. మా చెట్లకి ఈరోజు 2 పువ్వులు దొరికాయి, మా అరటి చెట్లకి పోసి ఈరోజు కూర వండుతున్నాను అన్నమాట. మొత్తం ఇలా ఒలుసుకోవాలి. అన్నీ ఒలిసేసాను, ఇది ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని సన్నగా తరిగేసి కడిగేసి అప్పుడు కూర వండాలన్నమాట. ఇంకా కూర కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. అరటిపూ శుభ్రం చేశాను కదా, ఇదిగో ఇలాగ తరిగి చేసుకోవాలి. కానీ కడుగుతారు, కానీ నేను కడగనండి, అలాగే ఫ్రై చేస్తాను, బాగుంటుంది. తర్వాత చూపిస్తాను. వేగింది, కొంచెం పసుపు వేద్దాం. కొంచెం ఎక్కువ వాడతానండి నేను. ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు అరటిపూ వేసాను. అరటిపూ కూడా వేగుతుంది. ఇప్పుడు పసుపు వేసాను కదా, ఇప్పుడు ఉప్పు కూడా వేద్దాం. ఉప్పు వేస్తే మొక్క మెత్తపడుతుంది అన్నమాట. సాల్ట్ కొంచెం వేసుకుందాం, చాలా పెట్టి మళ్ళీ చూసేసుకోవచ్చు. సరిపోద్ది, చాలా పెట్టి ఇప్పుడు చూద్దాం. మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఇలా కమ్మగా ఉండే కూరలన్నిటికీ కొంచెం నూనె ఎక్కువే పట్టదండి, దీనికి ఇంకా పడుతుంది. కొంచెం ఆయిల్ వేస్తాం. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మెత్తపడింది. ఒక నిమిషం వేసిన తర్వాత ఇలా సాల్ట్ వేసేసుకుంటాం. మళ్ళీ కొంచెం కారం కూడా వేస్తామండి. కూర సరిపడ కారం, కారం ఎక్కువ వేస్తాను అనుకుంటుంది. కారం చాలా చప్పగా ఉంటుంది, అంటే చప్పటి మిరపకాయలు కారం మిరపకాయలు 2 కలిపి ఇస్తాను. అందుకని కారం బాగుంటుంది అమ్మ. కూరలు ఎక్కువ వేస్తాను నేను. కూర అయిపోయిందండి, ఇంకా నేను బయటకు వస్తుంది. ఇంకా దింపేసుకోవచ్చు స్టవ్ అతుకు. కాకపోతే కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఏం చేయాలంటే, పువ్వు వేసిన తర్వాత మిక్సీలో లైట్గా మిక్సీ పెట్టేసి వెంటనే తీసేసి దాన్ని శుభ్రంగా కడిగి అప్పుడు వండుకోండి. ఎందుకంటే ఇది కొంచెం కసిగా ఉంటుంది. కొంచెం అలవాటు అయిన వాళ్ళకైతే పర్వాలేదు, అలవాటు లేని వాళ్ళకైతే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ట్రై చేయండి, హెల్త్కి మంచిదట.